హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి ఏపీలో ఉన్నటువంటి ఒక జిల్లాలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఇందులో మరి గ్రూప్ 4 నోటిఫికేషన్ అండి. ఇది జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ మరియు ఇతర గ్రేడ్ 4 ఉద్యోగాలైతే ఇందులో విడుదల కావడం జరిగింది. మరి వీటికి ఎవరు అర్హులు, ఏ జిల్లా వారు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అన్ని వివరాలు కూడా మనము చూసేద్దాము. ఓకేనా? సో అన్ని జిల్లాల్లో అయితే ఇవి విడుదలవుతున్నాయండి, 1 by 1. సో అన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తుంటాను ఎప్పటికప్పుడు కూడా. సో గైస్, అంతేకాకుండా మనకి గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ అయితే అతి త్వరలోనే రాబోతుందండి. సో దానికి సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతామంటే చాలా కష్టము, అంత టైం కూడా ఉండదు. సో ఇప్పుడే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వినండి. ఓకే. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి, పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈ నోటిఫికేషన్ చూడండి, విజయనగరం జిల్లా నుంచి విడుదల కావడము జరిగింది. ఓకేనా? విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాలండి ఇవి. ఓకే. 25వ తారీఖు 3వ నెల 2023. బట్ ఈ రోజే మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకం గురించి అభివాజ్య ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతులు లేదా దివ్యాంగుల నుంచి క్రింద తెలిపిన విధంగా కేటగిరీల్లో రిజర్వ్ చేయబడిన బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తులను 10/4/2023 సాయంత్రం 5 గంటల్లోపు ఆహ్వానించడమైనది. దరఖాస్తులకు 27వ తేదీ 3/2023 నుంచి 10వ తారీఖు 4వ నెల 2023 సాయంత్రం వరకు అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి వయసు 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులు కాబట్టి 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపు. మొత్తము 52 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఎవరైతే అర్హులవుతారో, సో అట్టి దరఖాస్తులను సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నంబర్ 34, కలెక్టర్ వారి కార్యాలయ సముదాయము, విజయనగరం వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ స్వయంగా కానీ వెళ్ళి ఇవ్వచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. చూద్దాం మరి ఇందులో మరి ఏ ఉద్యోగాలు ఉన్నాయండి చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ అండి, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది మీకు, ఎనీ డిగ్రీ. ఓకేనా? మరి బదిరీలకు మూగ చెవిటి వారికి 1 ఉందండి. శారీరక విభిన్న వైకల్యము 2 ఉన్నాయి. జనరల్ కేటగిరీలో మొత్తం 3 ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ 4 ఉద్యోగాల ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 1 ఉందండి, జనరల్ కేటగిరీ. 7వ తరగతి పాస్ అయితే చాలు. నైట్ వాచ్మెన్ 5వ తరగతి చదివిన వారికి 2 ఉన్నాయి.
ధోబీ, చెక్లర్, స్వీపర్. తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లీష్లో హిందీ చదవడం రాయడం వచ్చుంటే సరిపోతుంది. ఓకే, ఒకటి ఉంది. నెక్స్ట్ ఏఎన్ఎం అండి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఏఎన్ఎం శిక్షణ పొంది ఉండాలి. మొత్తం ఒకటి ఉన్నాయి. మొత్తం 5 ఉద్యోగాలు ప్లస్ జూనియర్ అసిస్టెంట్ మొత్తం 8 ఉద్యోగాలు అయితే మనకు ఈ జిల్లాలో ఉండడం అయితే చూడవచ్చు. ఎవరికి కేటాయించినవి వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సిందిగా మెన్షన్ చేశారు. గ్రూప్ 4 రిక్రూట్మెంట్ విధానము. సో మరి డిగ్రీలోని మార్కుల ఆధారంగా అంటే మెరిట్ ఆధారంగా సో ఈ నియామకం అయితే జరుగుతుందండి. ఎలాంటి పోటీ పరీక్ష అయితే ఇక్కడ మనకు ఉండదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో మరి 10వ తారీఖు మాత్రం లాస్ట్ డేట్గా మనం అయితే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి యాజ్ పర్ ద డాక్యుమెంట్స్. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ ఇక్కడ మీ నేమ్, ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు, యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఇవన్నీ కూడా మనము ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఫిల్ చేసి ఇక్కడ 1st to 10th వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్, ఇది మీ యొక్క స్థానికతను తెలియచేస్తుంది, మీరు లోకలా నాన్ లోకలా అనేది. లొకేషన్లో పేర్కొన్న సాధారణ సాంకేతిక ఇతర పరీక్షలకు సంబంధించినటువంటివి. నెక్స్ట్ జతపరాల్సినటువంటి సర్టిఫికేట్స్ అండి అటాచ్ చేయాలి. ఇవి మనము పుట్టిన తేదీకి సంబంధించి సదరన్ సర్టిఫికేట్, స్థిర నివాసం, ఎంప్లాయ్మెంట్ బోర్డ్ సర్టిఫికేట్ల జాబితా, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా మనము జత చేసి సంతకం చేసి పోస్ట్ ద్వారా పంపాలి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ అండి. చాలా రేర్గా వస్తుంది ఈ నోటిఫికేషన్. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సార్ ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టుల గురించి వస్తే చెప్పండి అని చెప్పేసి. సో గైస్, ఏ జిల్లాలో విడుదలైనా కూడా మీకైతే ఎప్పటికప్పుడు కూడా డీటెయిల్స్ అయితే అందజేస్తూనే ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.